ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేసి 3 ఎంఎన్సీస్ కంపెనీస్ నుండి సాఫ్ట్వేర్ జాబ్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకి మిట్స్గో కంపెనీ నుండి సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం క్యూఏ కింద ఫ్రెషర్స్ నుండి అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అప్ టు 2024 పాస్ అవుట్ అయిన ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క మిట్స్కో కంపెనీకి సంబంధించిన కంపెనీ నుండి. సో దీంట్లో ఇక్కడ రోల్ అయితే చూడవచ్చు అనమాట. రోల్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. కొచ్చి లొకేషన్లో వర్క్ చేయాలి. వర్క్ ఆఫీస్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఎస్టిమేట్, బిల్డ్ అండ్ కోఆర్డినేట్ టెస్ట్ ప్లాన్స్ అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్ మీద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే బీటెక్, బీఈ ఎనీ స్ట్రీమ్స్లో ఇంక్లూడింగ్ సిఎస్సి, ఐటీ, ఈసీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఎలిజిబుల్ టు అప్లై ఎవరైనా సరే అనమాట. బ్యాక్లాగ్స్ వాంట్ టు డిటర్మైన్, సో మీకు నాట్ మోర్ దెన్ 5 బ్యాక్లాగ్స్, 4-5 బ్యాక్లాగ్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా మీరు మీ యొక్క బీఈ, బీటెక్లో బ్యాక్లాగ్స్ ఉన్నా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఏ ట్రైనింగ్ అగ్రిమెంట్ ఆఫ్ 24 మంత్స్ అయితే ఉంటుందన్నమాట. వన్స్ యూ విల్ సక్సెస్ఫుల్ ఆన్బోర్డింగ్ ఆఫ్ ఎఫ్టీఈ జాయిన్ అయిన తర్వాత 24 మంత్స్ అయితే అగ్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్ టు 2024 బీటెక్, బీఈ పాస్ అవుట్ అయిన వాళ్ళు. అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అప్లై ఫర్ దిస్ జాబ్ అనే ఆప్షన్ని కింద మీకు అదే వెబ్సైట్ డౌన్లో అయితే ఉంటుందన్నమాట. అక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ యొక్క రెజ్యూమ్ అటాచ్ చేయండి, కవర్ లెటర్, తర్వాత మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీరు బీఈ లేదా బీటెక్ పాస్ అవుట్ అయ్యారా, ఏ బ్రాంచ్లో పాస్ అవుట్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ యొక్క సిజిపిఏ కావచ్చు, అంత డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఆప్షన్ ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. మీ ప్రొఫైల్ కనుక వాళ్ళకి సూటబుల్ ఉంటే కనుక టెస్ట్ మెయిల్, తర్వాత సెలక్షన్ అంతా మీకు మెయిల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాను, అప్లై చేసుకోండి. సో సెకండ్ కంపెనీ వచ్చేసి యూరోఫిన్స్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు బెంగళూరు సంబంధించిన ఆఫీస్ నుండి. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే ఈ కంపెనీలో అయితే మీరు జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క యూరోపియన్ సైంటిఫిక్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లైఫ్ సైన్సెస్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క కంపెనీ వచ్చేసి ఎనలిటికల్ టెస్టింగ్ సర్వీసెస్ టు క్లయింట్కి అయితే అక్రాస్ మల్టిపుల్ ఇండస్ట్రీస్కి అయితే ఒక కంపెనీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను, అప్లై చేసుకోండి. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే యూరోపియన్స్ ఐటీ సొల్యూషన్స్ బెంగళూరు కర్ణాటక లొకేషన్లో అయితే ఈ యొక్క కంపెనీ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఫ్రెషర్స్ టు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ కంపెనీలో మనము డెవలపింగ్ ఎండ్ టు ఎండ్ వెబ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీకు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ లైక్ .NET, సి, తర్వాత SAP.NET, MVS, వెబ్ ఏపీఐ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు Angular 2 లేకపోతే జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, jQuery, HTML5, CSS మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. దాంతోపాటు గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉంటే కనుక మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. దీనికి కూడా 2021 నుండి 2024 పాస్ అవుట్ అయిన బ్యాచిలర్స్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కూడా బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ చేసిన వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. థర్డ్ కంపెనీ వచ్చేసి హ్యాషీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. దీంట్లో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నాడు హైబ్రిడ్ కింద ఇండియా బెంగళూరు లొకేషన్ నుండి. దీనికి వచ్చేసి మీకు 6 month పాటు అయితే సాఫ్ట్వేర్ జాబ్ కింద ట్రైనింగ్ అయితే కూడా ఇస్తారనమాట. యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్గా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో జాబ్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క కన్సల్ట్ టీమ్ హ్యాషీ కార్పొరేషన్ లిమిటెడ్లో వాళ్ళ టీంలో జాయిన్ అయ్యి. సో బేసిక్ డీటెయిల్స్ అంతా నేను ఆ యొక్క ఎక్స్ప్లెయిన్ చేశానమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క జాబ్ కూడా ఎవరైతే కరెంట్లీ పర్సూయింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్లో, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వివాలెంట్ ట్రైనింగ్లో చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. మీకొచ్చేసి గో, పైథాన్, జావా, సి++ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. సో మీకొచ్చేసి సెక్యూరిటీ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు ఎక్సలెంట్ ఎలక్ట్రికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.